హలో. హలో. చెప్పండి, ఎవరు? నమస్కారం సార్. నమస్కారం అండి. గోపి సనాతన్ సేన సార్. నేనే అండి, చెప్పండి. సార్ అదే ఖాళీగా ఉంటారా లేదని ఫోన్ చేసింది సార్. చెప్పండి, దేని గురించి? ఏంటి సార్ ఈ వీడియోలు చూస్తున్నాము, మాకు ఆ, గొప్పది ఎందుకు ఏముంది వీడియోలో? ఏది మాట్లాడటము, అలగరగా తిట్టడం. తిట్టడం అంటే తిడితే తిడతామండి, తిట్టకపోతే ఎందుకు తిట్టడం మనం? అది రైట్ సార్. ఇంకా అంటే మరి ఎటు కాదు కదా, అలా తిట్టకూడదు కదా మరి. మంచి మాట చెప్పావు స్వామి. మీ ఇంటి మీదకి ఎవడైనా దాడికి వస్తే నువ్వు తిరిగి దాడి చేస్తావా, లేకపోతే మెలకుండా కూర్చుంటావా? దాడి చేయకూడదు అని చెప్పి. అంతేనా? అవును సారు. ఇప్పుడు నీ ఇంటి మీదకి ఎవడైనా నేను కొట్టడానికి వస్తాడు స్వామి, నేను కొట్టను, మంచివాడిని అని చెప్పి నువ్వు ఊరుకుంటావా? అవును సార్. తిరిగి కొడతావా? అంతే మరి, మామూలు తిరిగి కొడతాం కదా. మరి అంతే నేను కూడా. అది తప్ప ఎట్లా ఇద్ది నాది? అవునవును. అది కాదు సార్, నేనని నా ఉద్దేశం చూడండి, వినండి. మరి ఎటు కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ బూత్ మాటలు అనేదే మనకు బాధ అనిపిస్తుంది సార్. ఎవరికి అంటే ఏం బాధ అనిపిస్తుంది? ఏమో మేరీ మాతను తిట్టడము, యేసయ్యని తిట్టడం. అంటే నేను అన్నదాంట్లో తప్పుందా? తప్పంటే అవతల వాళ్ళకంటే అనాలి మనం. ఇప్పుడు మేరీ అనే ఆమె ఇద్దరితో గర్భం చేయించుకుంది, అవునా? తప్ప కాదా? ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందని బైబిల్లో ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ ఇంకొకటి ఏంది? తప్పు కదా అది? తప్పని మనకు తప్పు సార్. మరి దేవుడి సంకల్పం అలా జరిగింది, మరి మనం ఏంటి చేస్తాం? దేవుడి సంకల్పం జరిగిందా? అసలు దేవుడు గర్భం చేయాల్సిన అవసరం ఏంటి మనిషికి? మరి అదే మనం పాపంతో నిండి ఉన్నామని కాదు. ఇప్పుడు దేవుడు వచ్చి కడుపు చేస్తేనే దేవుడు పుడతాడా? నాకు తెలియక అడుగుతున్నా. మనిషి ద్వారా దేవుడు పుట్టడా? మనిషి ద్వారా మనుషులకి ఎలా పుడతాడండి దేవుడు? మరి మేరీ ఎందుకు పుట్టాడు? మేరీకి ఇదేమి లెక్క అసలు నాకు అర్థం కాదు. ఆయన దేవుడు కుమారుడు అండి. ఎట్లా దేవుడు కుమారుడు? ఎలా అయ్యాడు? ఆయన దేవుడు కుమారుడు పుడతాడని అన్ని రాసి ఉంటాడు కదా. దేవుడు కుమారుడు ఎలా అయ్యాడు? చెప్పు పోని. ఎట్లా ఎలా దేవుడు కుమారుడు? ఏ విషయంలో దేవుడు కుమారుడు? కన్యక గర్భవతి కుమారుని కన్నది. ఇప్పుడు దేవుడు గర్భం చేశాడు కాబట్టి దేవుడు కుమారుడు అయ్యాడా? ఆయన రక్షకుడు కాదు. నువ్వేమన్నావు? దేవుడు కుమారుడు అన్నావు, సరే ఒప్పుకుందాం, దేవుడు కుమారుడు. దేవుడు కుమారుడు ఎలా అయ్యాడు? దేవుడు వచ్చి కడుపు చేస్తే దేవుడు కుమారుడు అయ్యాడా? ఏ లెక్కన దేవుడు కుమారుడు? సార్ ఇప్పుడు నేను అంది ఏంటంటే, ఆ తర్కవాదన లేకుండా ఇప్పుడు ఏంటంటే మన భారతదేశం అన్ని దేశాల కంటే ఎంతో మంచిది కదా. నేను అడిగింది అది కాదండి. సరే, ఆ విషయం తర్వాత వెళ్దాం. దేవుడు కుమారుడు అంటే అసలు దేవుడు కుమారుడు ఎలా? దేవుడు వచ్చి కడుపు చేశాడు కాబట్టి దేవుడు కుమారుడు అయ్యాడా? ఆయన దేవుడు కుమారుడు అంటే ఆయన పరిశుద్ధాత్మ కృప ద్వారా ఆయన దేవుడు కుమారుడు అయ్యాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన తప్ప నేను ఎవరి ఆనందించలేదు. నా ప్రశ్న జాగ్రత్త. ఇప్పుడు దేవుడు వచ్చి గర్భం చేశాడు కాబట్టి దేవుడు కుమారుడు అనొచ్చా? మరి ఆయన అన్నాడు కదా అప్పుడు, దేవుడు కుమారుడు నేను. ఇప్పుడు దేవుడు శక్తి ఉంది స్వామి. అసలు మరియ గర్భం చేయటం ఏంది? మరియ 9 నెలలు మోసి 9 మాసాలు మోసి బిడ్డను కంటం ఏంది? నా ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆకాశం నుంచి బిడ్డను కలుగ్గాక అంటే కలగదా మేరీకి? మీదకి రావాలా? అలాగైతే నమ్మరు కదా సారు. ఎవరు నమ్మరు? ఇప్పుడు నమ్మారు. ఇప్పుడు యేసుని ఎవరైనా నమ్ముతున్నారా చెప్పు? యూదులు ఇప్పుడు కూడా నమ్మరు కదా యేసుని. అలా కాదండి, ఇప్పుడు అన్నిటికీ అందరూ నమ్ముతారు. నువ్వు నిజమైన క్రిస్టియనేనా? నువ్వు క్రిస్టియనేనా? క్రిస్టియన్ సారు. మరి ఎలా మారావు మతం? నువ్వు ఎలా మారావు మతంలోకి? 2013లోనా? మీరు ఏదైనా రికార్డ్ చేస్తారు, మళ్ళీ అందరూ వింటారు. అది పెట్టను భలేవాడు. ఎట్లాంటి రికార్డులు పెట్టను. ఇప్పుడు నువ్వు మతం ఎట్లా మారావు? రికార్డు సంగతి తర్వాత, అసలు నువ్వు మతం ఎలా మారావు? నీ సాక్ష్యం చెప్పు. నేను మతం మారడమా? మతం మారడం అంది మేము ఇక్కడ ఎస్సీ వాళ్ళమండి. మేము ఎస్సీ వాళ్ళము. మేము
దశ 11 అవతారాలని ఈ దేవుళ్ళు పండుగలు చేసుకొని సంబరాలు చేసి ఆ, ఇవన్నీ డైలీ చేస్తుండే మా పితరుల నుండి. ఉమ్, ఉమ్, మేము పితరుల నుండి చేస్తునేసరికి నేను పుట్టాను. ఉమ్, నా పేరు బమ్మిడి శంకర్రావు అంటారు. ఉమ్, ఉమ్, అయితే నేను పుడితే మా అమ్మాయి చెప్పింది అంత చిన్నప్పుడు, ఉమ్, మాకు ఇక్కడ దగ్గరలో శ్రీమొకలింగం ఉంది, విన్నావా? అల్లా, శ్రీమొకలింగం ఉమ్. శ్రీమొకలింగం ఉందండి శ్రీకాకుళం జిల్లాలోన. సరే ఉండని స్వామి, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఎలా మతం మారా అది నాకు ఇంపార్టెంట్. అయితే ఆ దేవుడు వరానికి నువ్వు పుట్టావు నాయన. నా దగ్గర డబ్బులు లేక నేను ప్రహరీ గోడకు నమస్కరిస్తే లోపలికి వెళ్ళడానికి టికెట్ కట్టుకొని నేను వెళ్ళలేక భారీ గోడకు నమస్కరిస్తే దేవుడు ఏంటంటే నాకు కోవిల మీద ఒక అంటిపండు గిరగర తిరిగి పడ్డది నా భుజం మీద. ఆ అంటిపండు మీ నాన్న తినిస్తే నువ్వు పుట్టావు నాయన, అందుకే నీ పేరు శంకరన్ పేరు ఇట్టాము అని చెప్పింది. నేను కూడా చిన్నప్పుడు అవన్నీ శివబాదం పాడుకొని అవన్నీ పాటలల్లో పాడుకొని అన్ని చేసుకొని ఉండేవాళ్ళం. అలాగే మరి విగ్రహారాధన ఇదే మరి హిందూ మతం. చేసుకున్న తర్వాత నాకు ఒకసారి చాలా బాగలేకపోయింది. ఏమైంది? చాలా బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదు. బ్రెయిన్ చేర్పిస్తారు శిలంగంలో వెళ్ళేటోళ్ళు అంటారు కదా. బ్రెయిన్ పోయిందండి. ఎట్లా? అది బ్రెయిన్ పోయింది. మరి నాకు ఎందుకు పోయింది? పడిపోయింది ఎక్కడైనా? ఎక్కడ పడలేదు, మామూలుగా. అయితే ఈ సంబరాలు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి పోయినాయి అని చెప్పి అనుకోండి స్వామి, అక్కడ పడిపోయినాయో లేదా కొట్టేసాడు అనుకోవచ్చు. నీ బ్రెయిన్ పోయిందంటే అక్కడ పడిపోయిందా కొట్టేసాడే నేను డౌట్ లో అడుగుతున్నాను. నేను బ్రెయిన్ పోవటం ఏంటి అని నాకు అర్థం కాలేదు. పోయిందంటే పిచ్చి అయిపోయిందని అర్థం. పిచ్చి పట్టింది నీకు? పిచ్చి పట్టింది. ఓకే. అయితే పిచ్చి పట్టినప్పటికి నేనేటంటే యేసుప్రభుని దుష్టులా తిట్టుకొని, యేసుప్రభు దేవుడేటి, నా దేవుళ్ళు ఉన్నారు, నా దేవుళ్ళ దగ్గర బాణాలు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి, అబ్బాయి అన్ని ఉన్నాయి. పిచ్చి పట్టక ముందు ఇలా మాట్లాడావా, పిచ్చి పట్టిన తర్వాత ఇలా మాట్లాడావా? అంతకు ముందు తిట్టుకొని ఉండండి, పాస్టర్లో సైకిల్ పిచ్చి పట్టక ముందు నాకు ఈ దేవుళ్ళు ఉన్నారు నువ్వు అనుకున్నావు? అనుకున్నాను. పిచ్చి పట్టిన తర్వాత? అప్పుడు కూడా అలాగే అనుకున్నాను. మరి పిచ్చి పట్టిన తర్వాత కూడా అలానే అనుకున్నావా? అలాగే అనుకున్నా. యేసుప్రభు దేవుడు పిచ్చి స్టార్టింగ్ లో ఉంది కాబట్టి నువ్వు అలా అనుకున్నావు. పిచ్చి పూర్తిగా ముదిరిన తర్వాత యేసు దేవుడు అని నమ్మావు, అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఈ పిచ్చి పట్టినప్పుడు ఏంటంటే విశాఖపట్నం వెళ్ళాను. మా ఊరు నుండి విశాఖపట్నం ఉంటుంది, 100 కిలోమీటర్లు ఉంటది. అలా నడిచి వెళ్ళాను. వెళ్ళి సింహాచలం వెళ్దామంటే మరి అక్కడికి వెళ్ళలేకపోయాను. మా ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు నమ్ముకొని ఉన్నారు అంతకుముందు యేసుప్రభుని. వాళ్ళు నమ్ముకొని ఉన్నారు. నమ్ముకొని ఉంటే ఈ యేసుప్రభు గొప్ప దేవుడు అని వీడు పెద్ద గొప్పలు చెప్తాడు ఊర్లోకి వచ్చి. ఈ టీవీ గీవీ మొత్తం ఏకం బదలు కొట్టి, అప్పుడు డూమ్ టీవీలు అనమాట. ఈ టీవీ గీవీ మొత్తం ఏకం బదలు కొట్టేస్తుంది, నా తల్లి సంగతి చూపెడతాను. పెద్ద కర్ర తీసుకొని వెళ్ళాను వాళ్ళ ఇంట్లోకి. అయితే వాళ్ళ ఆవిడ ఉంది, ఆయన లేడు. విశాఖపట్నం ఇదే సెక్యూరిటీ పోస్ట్ చేస్తాడు, వెళ్ళిపోండు. అయితే కొడతానన్నప్పటికీ వాళ్ళ కుర్రోడు భోజనం చేస్తాడు ఇంట్లో కూర్చొని. విశ్వాసే. అయితే కర్ర పట్టుకొని కొడతానన్నప్పటికీ ఆ పిల్లడు తల గ్రాఫిక్స్ లాగా 1 మీటర్ దూరం లేచిపోయిందండి. ఏంటది? తల లేచిపోయింది, పట్టబోగులు నాకు కనపడుతుంది. నువ్వు కొట్టావా వాడిని? నేను కొట్టలేదు. మరి కొట్టలేదు, నేను కొడతానని కర్ర రాశాను. ఆ తల లేచిపోయింది, చూశాను. ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు నీకు పిచ్చిందా తగ్గిపోయిందా? ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇప్పుడు మాట కాదు, నేను 2013లో అని చెప్తాను. నీకు పిచ్చి లేదని ఎలా నేను నమ్మమంటావు? పిచ్చి లేదని ఎలా నమ్మమని అంటున్నావా? ఎందుకంటే నేను అనుకో నీకు పిచ్చోడు అన్నావే, నా మీద అనుమానం, నువ్వు అనవసరంగా నువ్వు మాట్లాడినావు అనుకోవచ్చు. నువ్వే పిచ్చిందని చెప్పి ఇప్పుడు తగ్గిందని నేను ఎలా నమ్మాలి? నువ్వెలా నమ్మావు అసలు పిచ్చి తగ్గిందని? నేను చూసిన క్రియ చెప్తానండి మీకు. కాదండి, తల లేచి పట్టం ఏందండి నాకు అర్థం కాదు. వాడు బతికే ఉన్నాడు ఎప్పుడు కూడా?
ఇప్పుడు ఏంటంటే నీకు అర్థం అవ్వలేదు, నాకు అలాగే అర్థం అవ్వలేదు సారు. కాదు కాదు, ఆడు ఇప్పటికీ బతికే ఉన్నాడు, తల లేచిపోయినాడు. ఆడు బతికే ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాడు మొన్న, ఆయన శుభ్రంగా ఉన్నాడు. మరి తల లేచిపోయిందంటే తెగి అవతల పడిపోయిందా లేకపోతే ఎట్లా, ఏం నాకు అర్థం కాదు, క్లారిటీగా చెప్పు అసలు. తెగి అవతల పడిపోలేదు. ఆ ఇక్కడ నుండి మీటర్ వరకే పీకే ఉంది పాములాగా తలక పట్టుకొని. ఆహా ఓకే, సినిమాల్లో చూపించినట్టు గ్రాఫిక్స్ లో మెడ పాము ఇలా సాగిందంటావు తల. సాగింది, గ్రాఫిక్స్ లాగే సాగింది. ఇప్పుడు కంప్యూటర్ బొమ్మలు చూడాలి, అదేలే సాగింది. అలాగ సాగినప్పుడు నేను చూసి నాకు ఆశ్చర్యం అయిపోయి నాకు ఒళ్ళల్లో చెమటలు పట్టేసి. ఆయన ఏసు అనుకున్నావా ఎందుకు కొంప తీసి? ఆయన ఏసు అనుకున్నావా? ఆయన ఏసు అనుకోలేదు, యేసు ప్రభుత్వాలుగా ఒక క్రీస్ చూశాను నేను. కాదు స్వామి, మెడ పెరగడం పెరిగితే కింద అవయవం పెరిగిందని. ఇప్పుడు సహజంగా కింద అవయవం ఎంత ఉంటది? 6 అంగుళాలు 5 అంగుళాలు ఉంటది. అదే 10 అంగుళాలు అయింది అనుకో, ఆయన సూచక్రియ చేసి మెడ సాగితే అదేం కాదు, నాకు అర్థం, అదే మహిమ. అయితే ఆయన చూశానండి. ఆ చూసిన తర్వాత మళ్ళీ చూశాను, మళ్ళీ చూసాడు, మళ్ళీ మామూలు అయిపోయింది. అయిపోయినప్పటికి నాకు మరి ఏంటి, నాకు మొత్తం మైకంలాగా అయిపోయి అక్కడ నుండి వచ్చేసి మళ్ళీ మా ఊరు వచ్చాను, శ్రీకాకుళం వచ్చేసి. అక్కడ నుండి ఏంటంటే ఆ నైట్ పడుకున్నాను. నైట్ నిద్రపోయావు? ఆ నైట్ నిద్రపోయేటప్పుడు 2 పాస్టర్ లాగా వచ్చారు. మళ్ళీ నేను ఎలాగైతే ఈ గాలి ఇప్పిసోడను, మా ఊరు వచ్చి సువార్త చెప్పేటోళ్ళకి సైకిల్ గాలి ఇప్పిస్తే వాళ్ళ చూపు జల్లిసోడిని చూడు, మళ్ళీ ఆ పాస్టర్ లాగా వచ్చారండి. వచ్చి నా చేతిలో ఒక నూనె లాంటిది పోసారు, ఇదే జీవజలము, ఇది తాగి నీకు తగ్గిపోద్ది అన్నారండి. అయితే నీకు ఆ నిద్రలో నేను తాగానండి. అది పసుపచ్చ రంగులో ఉంది, ఎట్లా ఉంది ఆ జలం? ఆ జలం మామూలు నూనెలాగా ఉంది. నూనెలాగా ఉందా? స్వప్నంలో. స్వప్నంలో పసుపచ్చగా ఉంటే మనం ఇంకేమైనా వేరేది అనుకోవచ్చు. కాదు నూనె అట్లయితే. టేస్ట్ ఎట్లా ఉంది? కొబ్బరి నూనె లాగా ఉంది, ఆవదం లాగా ఉందా? అది తేనె లాగా ఉందండి. తేనె లాగా ఉంది. అయితే యేసు ప్రభుది, అది డౌట్ లేదు. అప్పుడు యేసు ప్రభు కార్చింది, అది యేసు ప్రభు కార్చిందే, డౌట్ లేదు. తీగా ఉందా? లెగి చూశానండి. లెగి చూసేసరికి ఏమి లేదు, నోరు తీయగా ఉంది, తేనె తాగినట్టుగా. ఏమన్నా ఇటంతా పడి తెల్లగా ఉంది అది? అప్పుడు నేను ఏంటంటే నూనె లాగా ఉందండి. అదేలే స్వామి, తెల్లగా ఉందా అని అడిగా. తెల్లగా లేదు. సరే, నూనె లాగా ఉంది. నోరంతా కారిపోయింది నీకు, అటు ఇటు అంతా పడిపోయింది నోరంతా. తుడుచుకున్నావా నోరు మరి? తుడుచుకోవడం మాట కేవ్ వచ్చింది, చూశాను. చూసినప్పటికి అక్కడ నుండి మరి నేను శుభ్ర పనికి పాటుకు వెళ్ళిపోవడం, తాపి పని గట్ట వెళ్ళిపోవడం అన్ని చేసుకుంటాను. అది 2013లో జరిగింది. అప్పటి నుండి మేము దేవుడు నమ్ముకున్నామండి. అప్పటి నుండి చర్చికి వెళ్తున్నాము. ఇప్పుడు పిచ్చి తగ్గిందని నీకు ఎవరు చెప్పారు అసలు? పిచ్చి నీకు లేదని ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు లేదనే లేదని ఎవరు చెప్పారేటండి? అది అప్పుడు తగ్గిపోయింది కదా. అంటే నువ్వు అనుకుంటున్నావా లేకపోతే ఎవరైనా డాక్టర్ చెప్పాడు నీకు పిచ్చి లేదని చెప్పి? డాక్టర్లు చెప్పారు. నాకు కొంచెం క్లారిటీ విషయాలు కావాలి. ఇంతకు ముందు నీకు పిచ్చి పట్టినప్పుడు ఎలా ఉండేవాడివి, పిచ్చి తగ్గిన తర్వాత ఎలా ఉన్నావు? పిచ్చి తగ్గిన తర్వాత ఎలా ఉన్నావు అంటున్నావా? పిచ్చి పట్టినప్పుడు ఎలా ప్రవర్తించావు, పిచ్చి తగ్గిన తర్వాత ఎలా ప్రవర్తించావు? పిచ్చి ఉన్నప్పుడు తిరుక్కొని ఇక్కడ అక్కడ ఇది చేసుకొని తిరిగేవాడిని. ఏం పని పాట లేకుండా గాలి తిరుగులు తిరిగేవాడు, అదేనా? తిరిగేవాడిను. దాన్ని పిచ్చి పడతాం అంటారు. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు మద్రాసు వెళ్ళిపోతాను. ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్నది ఏ పని చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు తాపి పని చేస్తాను. అంతకుముందు గాలి తిరుగులు తిరిగినప్పుడు మరి అప్పుడే పనులు లేవు. మరి ఇప్పుడు నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, బానే ఉంది. నువ్వు తాపీ మేస్త్రి పని చేసుకునేది స్వామి. ఏమ్మా, ఏదైనా ఒక మంచి లగ్జరీ ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వాలి కానీ యేసు ప్రభు నిన్ను ఇంకా తాపీ మేస్త్రి ఉంచాడు ఏంది? అది నీ కల్లో కనపడ్డాడు. ఏం చేయాలా? నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలి, ఒక మంచి పండితుడిగా తయారు చేయాలి నిన్ను. ఆయన తాగానన్నావు కదా, యేసు ప్రభు తాగావా నువ్వు? ఆయనే ఇచ్చింది నీకు. మరి ఆయన తాగినప్పుడు నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉండాలి? నువ్వు ఒక కోటీశ్వరుడు, లక్షాధికారులు, ఒక ప్రపంచ జ్ఞానివై ఉండాలి. నువ్వు అన్ని డిగ్రీలు చదివినోడు అంటాడు చూసావా, జ్ఞాని. IAS IPS లాంటివి కాకుండా ఇంకా పెద్ద పెద్ద పోస్టులు, అలాంటి పోస్టులు చేయాలి నువ్వు. ఆయన తాగావు, యేసు ప్రభు తాగావు కదా నువ్వు.
మరి తాగినప్పుడు ఇంకెంత జ్ఞానం రావాలి నీకు? ఇంకా తాపి మేస్త్రి ఏంది నువ్వు? ఆ, ఇది ఎట్లా అసలు? ఇదేమి అసలు? ఇప్పుడు యేసు ప్రభు చేయేస్తేనే ఆ, మనం మన మన జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి, గొప్పవాళ్ళం అయిపోతాం మనం. ఆ. అలాంటిది ఆయనది తాగావంటే నువ్వెంత ఉన్నతుడు అయి ఉంటావు? ఇంకా ఆలోచించు ఒకసారి నువ్వు. అందులో మూతి కూడా పొద్దున్న లేచి మూతి కూడా తుడుచుకున్నాను అనుకున్నావు. ఆ, ఆయన ఎట్లా నమ్మాలి తాగడం ఇవన్నీ నేను? సార్, ఆయన తాగడం అంటే మేము ఆయన ఏదైనా తాగుతామండి. ఆ, అలా కాదు కానీ ఉమ్. మరి ఆయనే రక్షించాడని మాకు నమ్మకం అండి. ఏమి రక్షిస్తాడు? ఇప్పుడు కత్తిపోటు వేస్తాడు నిన్ను, ఉమ్, రక్షిస్తాడా? ఉమ్. అలాంటివెన్నో ఏంటంటే అలాంటివెన్నో దాటించాడండి దేవుడు. స్వామి, ఇప్పుడు నీకు వచ్చింది ఏ ఊర్లో ఉంటావు చెప్పు నువ్వు? నేనా? ఆ, మాది బరమంబాపురం అని. నేను అక్కడికి వచ్చి నేను ఒక చిన్న కత్తిపోటు వేసుకుంటా 3 అంగుళాల కత్తితోటి. ఆ, నీకు దిగి రక్తం రాకపోతే నేను యేసు ప్రభు కాపాడుతున్నట్టు నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటా. ఆ, నీకు లేకపోతే ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తా, ఆ, లేకపోతే కరోనా రక్తం ఎక్కిస్తా, ఆ, రకరకాలుగా చేయిస్తా నిన్ను. ఉమ్, నీ బాడీ అన్ని తట్టుకొని నిలబడితే యేసు ప్రభు నీకు ఉన్నట్టు. ఆ, లేడనుకో నీ కరెంటు పెట్టి ట్రాన్స్ఫార్మర్ తో కరెంటు పెట్టిస్తా. ఆ. మరి ఈ పందానికి సిద్ధమంటే చెప్పు, నేను వస్తా మీ ఊరు. నేను ఊర్లు కరెంట్ తిరుగుతుంటా. పెడితే కరెంట్ పెడితే పిచ్చి తగ్గిపోద్ది. ఇప్పుడు నీకు పిచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అలా కాదండి. ఆ, కరెంట్ పెడితే పిచ్చి తగ్గుద్ది. ఆ కరెంట్ పెడితే ఇప్పుడు దేవుడి కోసం మేము చచ్చిపోవడానికి సిద్ధమేనండి. అది మీరు చెప్పక్కర్లేదు సారు. మరి కాసు నేనేం దేవుడి అడిగాను కోసం నిన్ను? వీటిలో కరెంట్ నువ్వు ఏ పందానికైనా సిద్ధం అంటే నేను వస్తానంటున్నాను. ఇప్పుడు నీకు పిచ్చి ఉందా లేదా అయినా తర్వాత సంగతి. ఆ, నిన్ను యేసు ప్రభు పిచ్చి తగ్గించి కాపాడాడు అన్నావు. ఆ, మరి నేను నమ్మాలిగా స్వామి, నువ్వు చెప్పింది నిజం, నేను నమ్మాలిగా. ఇప్పుడు నేను నమ్మితే నీ మార్గంలోకి వచ్చేస్తాను నేను. ఆ, అట్లా. ఆ. మరి నువ్వు దేవుడిది ఏదో తాగానన్నావు. తాగినప్పుడు నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఉండాలి, ఇంకా తాపి మేస్త్రిగా ఉన్నవేంది? ఆ. ఎంత నీ ఆదాయం ఎంత నెలకి? దానికి 800 అండి సార్. మరి మరి ఏమయ్యా ఇంకా మద్రాసులు 1200 ఇస్తారండి. మరి చూడు ఎంత పేదోడు నువ్వు. పేదోళ్ళం కదా. మరి యేసు ప్రభు నిన్నేం కాపాడినట్టు? ఆ, ఆ, అంతా నీకేందంటే పిచ్చి ఎక్కువైంది, ఇంకా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు. ఇది నాకు తెలిసేది ఏంటంటే ఇదే నా అభిప్రాయం. ఆ. నీకు పిచ్చి ముదిరిపోయింది. అప్పుడు ఇప్పుడు ఇప్పుడా? ఇప్పుడు పిచ్చి పట్టి నీకు ముదిరిపోయింది. లేకపోతే యేసు ప్రభుని నమ్ముకోవటం ఏంది స్వామి? ఆ. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తుంది చెప్పు? ఏమొచ్చింది మనకి? ఏమొస్తుంది? ఆ ఏటి రావడమే సార్. యేసుప్రభు ఆయన దేవుడు కదా. మరి ఎలా దేవుడు? ఆయనే దేవుడు అని మేము నమ్మానండి. ఎలా దేవుడు స్వామి? నువ్వు కరెక్ట్. ఎలా దేవుడు ఆయన? ఏం చేశాడని? ఆయన మనందరి పాపాల కోసం రక్తం కార్చాడు కదా. రక్తం కార్చాడు, ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు రక్తం కార్చాడు అంటావు. ప్రాణాన్ని విడిచిపెట్టకపోతే ఉండాలి కదా. ఇప్పుడు నీ కోసం రక్తం కార్చింది మీ అమ్మగారు కార్చారా, మీ యేసు ప్రభు కార్చాడా నీ కోసం? అమ్మగారు కార్చారు. అమ్మగారు మా అక్క అమ్మ కార్చింది. అందరి అమ్మలో మరి ఇంకా అదే అందరికంటే యేసు ప్రభు కంటే మన తల్లే గొప్పది ఈ లెక్కన. వాడెక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టి అక్కడ ఏదో యూదుల చేతిలో ఉమ్మేయించుకొని కుక్క సాగు చచ్చినోడు మన కోసం చచ్చిపోవటం ఏంది? నాకు అర్థం కాలేదు. వాళ్ళ దేశం అయితే మన దేశం అయితే ఇప్పుడు ఒక మాట, నువ్వు ఉన్నావు, నేను చంపేస్తాను. చంపేసినప్పుడు చంపేస్తే నీ కుటుంబం అంతా రోడ్డున పడుద్ది. నీ పిల్లలు ఏడుస్తుంటారు, మీ ఆవిడ ఏడుస్తుంటుంది. వాళ్ళు టాపీ పని చేసుకోలేక కూలి పని చేసుకుని నానా ఇబ్బందులు పడి నీ కుటుంబం ఏడుస్తుంటది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నా పాపాన్ని క్షమిస్తాడా? యేసు ప్రభు నా పాపాన్ని క్షమిస్తాడా? పాపాన్ని క్షమిస్తాడో మాంతాడో తర్వాత విషయం అది. అదేంటది మరి? ఆయన వచ్చిన ఎందుకు ఇంకా భూమి మీదకి? నువ్వే అన్నావు కదా పాపాల రక్తం కార్చాడని. నా కోసం రక్తం కార్చినట్టేగా నేను పాపం చేస్తే? ఇప్పుడు కత్తి ఉందని కూరగాయలు కోసుకోవాలి కదా, చేతులు నరుకొని మంది ఎలాగవుతారు? నేను అలానే చేస్తాను. యేసు ప్రభు పాపుల కోసం రక్తం కార్చాడు. మరి నేను ఇంతమందికి ఏ పాపం చేయలేదు. నేను యేసు ప్రభు నమ్ముకోవాలంటే నిన్ను చంపేసి నీ కుటుంబం రోడ్డును పడితే అప్పుడు నేను పాపం చేసినట్టు యేసు ప్రభు నా కోసం రక్తం కార్చినట్టు అయింది. అవును కదా? ఇప్పుడు మనం మెడిసిన్స్ ఎప్పుడు వేసుకుంటాం? టాబ్లెట్లు. జ్వరం వస్తే దవాఖానాకు పోయి చూపించుకొని టాబ్లెట్ వేసుకుంటాం. జ్వరం రాకుండా దవాఖానాకి వెళ్ళంగా మనం. అలానే ఇప్పుడు నేను పాపం చేసి నిన్ను చంపేసి పాపం చేస్తే యేసు ప్రభు పాపుల కోసం రక్తం కార్చాడు కాబట్టి
ఆ, నేను ఆయన నమ్ముకున్నాను కాబట్టి నా పాపం పోయిద్ది. ఆ, మరి నీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? నా వల్ల నువ్వు చచ్చిపోయావు కదా, నువ్వు నీ భార్య బిడ్డలు అనాథలు అయిపోయారు, నువ్వు రోడ్డున పడ్డావు. మరి నీకు వచ్చిన ఎట్లా నిన్ను యేసుప్రభు నిన్ను ఎట్లా కాపాడుతాడు? నన్ను ఏమైనా స్వర్గానికి తీసుకెళ్లిపోతాడు నేను చేసిన మంచి ఆయన నమ్ముకున్నందుకు. అవును. ఆ ఇదేంది మరి? ఇదేమి న్యాయం? మరి నువ్వే ఆ అన్నావు ఆయన న్యాయం నా ఏంటి కోసం రక్తం కార్చాడని. కాదు సార్, నాకు ఆ కొన్ని డౌట్లు ఉన్నాయి సార్, మరి మీరు చెప్పాలి. దేంట్లో? మరి మీరు తెలిసిన వాళ్ళని అడుగుతాను. ఏంటది అడుగు, తెలిస్తే చెప్తాను. మీ మాట మీద ఫాలో అవుతాను సార్. చెప్పు, నాకు తెలిస్తే చెబుతా. ఏముంది దానికి అక్కడ? మీకు తెలిసినవేంటి సార్, ఇప్పుడు ఆ బైబిల్లో బూత్ ఉంది అని అంటారు కదా. నేను అనలేదు స్వామి, ఉన్నదే చూపించి చదివించి వినిపించాను అందరికి. మరి కోవిల మీద బూత్ బొమ్మలు ఉన్నాయి సార్, మరి వాటికేంటి అంటారండి? ఎక్కడ? ఏ కోవెల? కోవిల మీద ఉన్నాయి అక్కడ. ఏ కోవెల? ఊరు పేరు ఇప్పుడు నేను బైబిల్లో బలానా వచనం అని చూపించాను. ఏ కోవెల్లో ఉంది ఆ కోవెల పేరు చెప్పి ఆ ఊరు చెప్తే నేను ఇప్పుడే గూగుల్లో చూసి ఉన్నాయో లేవో చెప్తాను. నువ్వే ఊర్లో ఉంటావు? ఒరిస్సాలో వెళ్ళామండి, పనికి వెళ్ళాము. ఒరిస్సాలో పూరి దగ్గర అక్కడ కోవిల్ ఉంది, దాని మీద బూత్ అది ఏ పేరు? కోవిల పేరు చెప్పు. సక్సెస్ చేసినట్టుగా. అవును స్వామి, ఏ కోవిల? ఆ కోవిల్ పేరు తెలుసుకోలేదు, చూసి వచ్చాం అంతే. మరి చూసారా? ఓసారి నువ్వు ఈసారి చూసినప్పుడు నాకు ఆ కోవెల పేరు అవన్నీ చెబితే, అది కోవెల్లో ఉన్నాయి అనుకో. ఒకవేళ ఏదైనా ఒక కోవెల్లో ఉందనుకో, ఆ కోవెల ఏంటంటే అక్కడ ఉన్న రాజు ఏం చేశాడంటే, రాజులు ఉంటారు కదా, రాజులు ఆ కోవెలు కట్టింది రాజులు ఉంటారు. ఆ రాజులు ఏం చేస్తారంటే వాళ్ళ దేశంలో జనాభా పెంచుకోవడానికి, ఆ రోజుల్లో మనకి వీడియోలు లేవు కదా, బొమ్మలు చూసుకోవడం, వీడియోలు చూసుకోవడం, మొబైల్ దొట్టుకోవడం లేదు కదా. మనిషికి ఊపు రావాలి, వెయ్యాలి అంటే ఏం చేసేవాడు? ఇట్లాంటి బొమ్మలు పెడితే మంచిగా ఊపు వచ్చి వేస్తాడు. వేసినప్పుడు పిల్లలు కలిగి జనాభా వృద్ధి చెందుతారు. దేశంలో జనాభా వృద్ధి చెందింది అనుకో, సైనికులు వృద్ధి చెందుతారు, సంపద వృద్ధి చెందుతుంది, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ దృష్టితో వాటి బొమ్మలు పెట్టాడు. అంటే ఇలా కూడా సంతోషంగా భార్యాభర్తలు చేసుకోవచ్చు అనే విధంగా పెట్టాడు అనమాట అక్కడ. అంతేగాని ఆ దేవాలయం మీద పెట్టేంత మాత్రాన ఆ దేవాలయానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మనం చూడాల్సిన దేవాలయం పైన కాదు, అది కేవలం రాజులు కట్టుకున్నాడు కాబట్టి ఆ రాజులు ఏ ఉద్దేశంతో కట్టి ఉండొచ్చు అంటే ఈ ఉద్దేశంతో కట్టి ఉండొచ్చు. దీనికి ఏం వారంటీ గ్యారంటీ ఏమి లేదు నేను చెప్పేదానికి. కాకపోతే నా ఊహ అన్నమాట అది. అప్పట్లో రాజ్యాలు బలంగా ఉండాలి అంటే ప్రజలు ఉండాలి బలంగా, అంటే ప్రజలు ఎక్కువ మంది ఉండాలి. అప్పుడు సైన్యం పెరిగిందనుకో వాడు బలంగా ఉంటాడు. ఆ ఉద్దేశంతో జనాలు కొంచెం సెక్స్ ఎడ్యుకేషన్ ఆ రోజుల్లో ఉండాలి కాబట్టి అలా పెట్టి ఉండొచ్చు. కానీ ప్రతి దేవాలయం మీద అయితే నాకు తెలిసి లేదు. ఎక్కడో ఒకటి అలా దేవాలయాలు అయితే నేను విన్నాను. అవును, ఒక 4-5 చోట్ల ఉందని నేను విన్నాను. భారతదేశం మొత్తం మీద చూస్తే 4-5 దేవాలయాలు ఉంటాయి. ఆ రాజులు ఆ కారణంతో కట్టారు తప్ప కేవలం అదే పనిగా ఆ దేవాలయాన్ని నాశనం చేయడానికో పాడు చేయడానికో కాదు. అప్పటి రోజుల్లో ఏంటంటే సినిమా హాళ్ళు లేవు, లైబ్రరీలు లేవు, ఏమీ లేవు. ఆడేదైనా రావాలి అంటే గుడికే రావాలి, దండం పెట్టుకోవాలి. ఆ గుడికి వచ్చినప్పుడు భార్యాభర్తలు కానీ అలాంటి బొమ్మలు చూసి ఏదైనా కోరిక కలిగితే పిల్లల కంటే ఆ దేశం వృద్ధిగా 5 పిల్లలకు 10 మంది పిల్లలు పుట్టారనుకో, ఆ దేశంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలకు డబుల్ అయిపోద్ది జనాభా. ఆ ఉద్దేశంతో కట్టారు స్వామి, అంతేగాని ప్రతి దేవాలయం మీద అయితే ఉండవు. తిరుపతి ఉంది, శ్రీశైలం ఉంది, కాళహస్తి ఉంది, ఇలాంటి గుళ్ళు ఎక్కడ, రామేశ్వరం ఉంది, కాశీ ఉంది, ఇలాంటి ఎక్కడ వాటి మీద లేవులేండి. వాటి మీద లేవు. మరి తప్పు లేదు మనం అనకూడదు, ఏదో ఎక్కడో ఒకటి ఉంది, నేను విన్నాను అది. అంటే ఈ ఉద్దేశంతో కట్టి ఉండొచ్చు తప్ప అది కూడా తప్పేం లేదు దాంట్లో. అప్పుడు మనందరం కూడా మనుషులు అలాంటి జంతువులు గాని మనుషులు గాని పక్షులు గాని అలాంటి పనులు చేస్తే పిల్లలు పుడతారు కాబట్టి అవును ఆ ఉద్దేశంతో ఏదో పెట్టి ఉండొచ్చు. కానీ అది తప్పితే దాంట్లో తప్పేం లేదు స్వామి. అవును అదే స్వామి, నాకు తెలిసింది అది. గోపి గారు థ్యాంక్స్ అండి, మంచి విషయాలు చెప్పినందుకు. కానీ మీరే బండబూతులు మాట్లాడతారు, అదే దాన్ని క్రైస్తవులు అంతే మేమైతే ఎందుకు అలా మాట్లాడతాడు? నేనేం మాట్లాడను స్వామి, ఇప్పుడు నీతో చక్కగా మాట్లాడానా నేను అర్థంలో అంటుండే అందరికీ చెప్తా. మీరు చాలా మంచోళ్ళండి. అర్థం ఎలా ఉంటది, మనం ఎలా చూస్తే అలా. మనం రాక్షస రూపం వేసుకున్నాం అనుకో, అద్దంలో చూసుకుని మనం రాక్షసులాగా కనిపిస్తాం.
ఆ, ఆ, ఆ. దేవుడి రూపం వేసుకొని అద్దంలో చూసానుకో దేవుడి రూపంలాగా కనిపిస్తాం మనం. అదే అదే బట్టలు ఇప్పుకొని సార్. నుంచున్నాం అనుకో ఆ, బట్టలు లేకుండా అద్దంలో కనిపిస్తాం మనం. సార్ ఆ నా మాట ఒక వినండి. ఆ ఆ నేను ఒక పుస్తకం చదివాను సార్ చిన్నప్పుడు. ఆ 6వ తరగతి చదివినాడు, 1992, 93 ఆ రేంజ్ లో చదివాను. ఉమ్, నేను 80లో పుట్టాను. ఉమ్, అయితే ఆ ఆ పుస్తకం చదివినప్పుడు మా నాన్న ఓ పుస్తకం తెచ్చాడండి. అది చెయ్యి రాతతోటి ఉంది, పెద్ద కర్ణాలు రాస్తారు చూడు, ఆ రైటింగ్ లాగా. ఉమ్, ఉమ్, దాని మీద నేను చదివానండి. ఉమ్, ఈ కోవిల మీద బొమ్మలు, ఉమ్, మన జాతులు, ఉమ్, మన ఇంటి పేర్లు, ఉమ్, ఏవి మన మన భారతదేశం, మన మన ఇండియాలో ఉమ్, ఈ ఇంటి పేర్లు ఇవి వచ్చాయని ఆ పుస్తకం ఏంటంటే నేను చాన్నాళ్ళు చదివాను. ఇదేంటి మాకు ఈ 2004లో ఇల్లు వచ్చింది, ఆ టైంలోనే అది పోయిందండి. కానీ మంచి పుస్తకమే అది. ఇలాంటివి ఏంటంటే ఉమ్, ఉమ్, ఆ కోవిళ్ళ మీద ఆ బొమ్మలు ఉండడానికి కారణం ఉమ్, ఆ సెక్స్ యాంగిల్స్ అటండి. ఉమ్, అవి యాంగిల్స్. ఉమ్, ఆ యాంగిల్స్ తో మన అంకెలు తయారు చేశారని, ఉమ్. ఆ యాంగిల్స్ తో అంకెలు తయారు చేశారని. ఏమో నాకు తెలియదు స్వామి, నాకు ఐడియా లేదు దాని గురించి. ఆ, ఆ, ఆ. నీకు తెలుసు కదా, నువ్వు నాకు ఐడియా లేదు దాని గురించి. అయితే ఆ పుస్తకం చదివాను. ఉమ్, ఉమ్, ఆ యాంగిల్స్ తో అంకెలు తయారు చేశారని, ఉమ్, ఉమ్, అదే యాంగిల్స్ తో రోలు, ఉమ్, రోలు, గొడ్డ, ఉమ్, సన్నిగొడ్డ, ఉమ్, బాణము, ఉమ్, సుత్తి, ఉమ్, సూది, ఉమ్, మన పరికరాలు ఇంతకు ముందు ఈ టెక్నాలజీ రాకముందు ఉమ్, ఉమ్, ఈ వాడుకున్నవన్నీ బాణం ద్వారా బాణము ఇవన్నీ కూడా ఆటి ద్వారా తయారైంది ఉమ్. అని నేను రాశారు. చూశానండి అది. ఏమో నాకు ఐడియా లేదు దాని గురించి. ఆ, ఆ, ఆ. అదే. అది ఇంకొక ఆయనకు చూపించాను. ఉమ్, ఆయన కూడా చదివాడు. ఆ పుస్తకం అడిగాడు ఆయన, కానీ నేను ఇవ్వలేదు. డైలీ చర్చికి వెళ్తావా స్వామి? అదే వారానికి ఒకసారి చర్చికి వెళ్తావా? వెళ్తానండి. డబ్బులు ఇస్తావా పాస్టర్ గారికి? పాస్ట్ గారికా? ఆ, పాస్ట్ గారు మేమేటిస్తామండి. ఉమ్. పాస్ట్ మరి గారు ఇవ్వకపోతే మేమేట వాడు నిన్నేం విలువగా చూస్తాడు చర్చిలో డబ్బులు ఇవ్వకపోతే? ఆ ఇల్లు లేకపోతే పోనీలండి. మరి ఏదో మామూలు కానుక తప్ప కానీ ఆ, ఏ 10, అంటే 20, నీకు 1000 50 రూపాయలు వచ్చినాయి వేలుగా. 1000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ, ఒక 100 రూపాయలు ఇవ్వటం అట్లా ఏమి ఉండదా? అలాగే ఇవ్వమండి. అలా ఇవ్వవా? అలాగే ఎప్పుడో ఎప్పుడో ఇస్తాం కానీ డైలీ దశం భాగం అనే 50 తీయం. ఆ, అయ్యో. దశం భాగాలు కొంతమంది తీస్తారు, ఉమ్, ఉమ్. కానీ మేము అలా తీయం. దశం భాగం అయితే ఇవ్వవు. ఉమ్, ఉమ్, ఉమ్. ఉహుం. మరి నా వీడియోలు విని నీకేమీ అనిపించలేదా నేను మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా? మీరు మాట్లాడే దానిలో నాకు ఒకటి అర్థమైందండి. ఆ, ఏటి చెప్పమంటారా? చెప్పు. మీరు అదే రికార్డ్ చేస్తే చెయ్యండి, పర్వాలేదు. కానీ ఉమ్, అది మీరు ఆడే మాటలో మీకు ఒక తెలియని వేదన మీ లోపల ఉంది ఉమ్, ఉమ్, అని నేను ముందు అనిపించాను కాబట్టి మీకు చెప్తాను. ఉమ్, నాకు అలాగే నా దేవుళ్ళకి విడిచిపెట్టి ఈ లవ్లో వెళ్ళిపోచ్చి జీవం గల నా చెట్టుకి ఉమ్, జీవం లేదని, వీళ్ళు ఎండిపోయిన కర్రని జీవం ఉందని ఉమ్, ఈ పాస్టర్లు చెప్పడం ఏంటి? అసలు దేనికి చూస్తే దేనికి జీవం ఉంది? ఉమ్, మీ మొక్కే అమ్మవారు ఏదో ఏదో అని దుర్గమ్మ అని చెబుటమ్మ అని మొక్కే దీనికి జీవం ఉంది, పెరుగుతుంది చెట్టు ఉమ్, బాగుంది. వీళ్ళు ఎండిపోయిన కర్ర తెచ్చి జీవం ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమని నాకు గొప్ప కోపం వచ్చింది వాళ్ళ మీద. ఉమ్, ఉమ్. ఆ, అయితే అలాంటి వేదన నీలోనే ఉందని నేను నమ్ముతున్నానండి. అంటే ఇప్పుడు నేను కూడా క్రైస్తవుడిగా మారిపోమంటావా నీలాగా? ఎవరండి మీరా? ఆ, అది మీ ఇష్టం సార్, ఉమ్, నాకేటండి. అది మీ ఇష్టం, మీ మనసుని బట్టి ఉంటది. కానీ ఉమ్, ఉమ్. మరి నేను అడిగితే చెప్పలేదు. అది చెప్తే ఎవరండి అలాగెంతారా? కాదు, ఇప్పుడు యేసు ప్రభు నీకు కనపడి మంచి జ్ఞానోదయం ఇచ్చాడు అన్నావు, నువ్వు లిక్విడ్ ఏదో ఇచ్చాడు అన్నావు. ఏమో నాకు కూడా ఏదో లిక్విడ్ ఇవ్వచ్చు కదా కనపడి. దేవుడా, మీరు నాకెందుకు ఇవ్వట్లేదు? రోజు అంత తిడుతున్నా ఆయన్ని. మీరు ప్రార్థన చేసుకోండి. చేశా, ఆ ఎవడు రావట్లే నా దగ్గరికి. అసలు క్రైస్తవులే రావట్లేదు నా దగ్గర. ఇంక ఏసేం వస్తుడు? వస్తాడు. నేను అలాగే తిట్టి నేను అనుభవించాను కాబట్టి చెప్తాను. అయితే నీకు ముచ్చట చెప్పనా? చెప్పండి సారు. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, 85లో పుట్టాను నేను.
పుట్టినప్పుడు ఆ, ఆ, అయితే పుట్టినప్పుడు ఆ, ఆ ఏం జరిగిందంటే ఆ, కాలేజ్ చదువుతున్నా. ఆ, ఒక అమ్మాయి రోజు లవ్ చేసే ఆ అమ్మాయి నేను ఆ. డిగ్రీ చదివేటప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నన్ను అసహించుకుండేది, ఆ, తిట్టేది. ఆ, అయినా వదలకుండా ఎంట పడుతుండేవాడిని. ఆ, అట్లా ఒక 6 నెలలు గడిచింది. ఆ, ఒకరోజు విపరీతంగా తిట్టింది. ఆ, వాళ్ళ అమ్మోళ్ళు లేకపోతే ఇంటికి పిలిచి, ఆ, చీ సిగ్గు లేదా, నువ్వు చదువుకో, ఎందుకు నా వెంట పడతావు, ఇప్పటికే సంవత్సరం నీ టైం వేస్ట్ చేసుకుందాం అంది. ఆ, ఆ, అయినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నేను రోజు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నా. ఆ, ఆ, సంవత్సరం ఉన్న తర్వాత ఆ అమ్మాయి నాకు పడిపోయింది. ఆ, అంటే మనం దేన్నైతే జీవితంలో అసహించుకుంటామో ఆ, అది కొంతమందికి తన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటది. ఆ, అంత మాత్రాన అది నిజమని కాదు. ఆ, గుర్తుపెట్టుకో, జీవితంలో ఆ, నువ్వు దేన్ని అసహించుకుంటావో అది నీ దగ్గర ఖచ్చితంగా వచ్చి తీరుద్ది అని. అందరికీ కాదు, మళ్ళీ అవును. అందరు అసహించుకుంటే అందరికి దగ్గరికి వస్తుందని కాదు. ఆ, ఆ, అది కొంతమందికి అలా దరిద్రులు ఉంటారు, వాళ్ళకి జరుగుద్ది అనమాట. ఆ, అందరికీ జరగదు అట్లా. ఆ, అర్థమైందా? ఆ. కాబట్టి అలాంటి సార్, సార్, నాకు ఇంకో డౌట్ ఉంది సార్, అది మీరు చెప్పాలి. తెలితే చెప్తాను, ఏముంది దానికి, నేను పెద్ద జ్ఞానిని అయితే కాదు, చెప్పు. అలకా సార్, మీకు ఉం. ఆ స్వామీజీలు పెద్ద పెద్ద టచ్ ఉంటది కదా ఎవరు తెలియదు స్వామి, నాకు స్వామీజీలతో పని లేదు అసలు. సార్. స్వామీజీలు ఎవరిని నేను నమ్మను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు స్వామీజీల మీద. ఇప్పుడు ఆ, మనకి ఆర్యభటుడు సున్నాను కనిపెట్టాడు కదా. ఆయన కనిపెట్టలేదు స్వామి. ఆ, అమ్మ అందరు ఇదే అనుకుంటారు, సున్నాని కనిపెట్టలేదు ఆయన. ఆ, సున్నాకున్న విలువను కనిపెట్టాడు. ఆ, ఇప్పుడు ఎట్లాగంటే, ఆ, సున్నా లేదని ఎవడు చెప్పాడు? సున్నా ఉంది, ఎప్పటి నుంచి ఉంది. దశ కంఠుడు అని రామాయణం రాసి ఉంటది. ఆ, దశ అంటే 10 అని అంకె వేస్తాం అక్కడ. ఆ, ఆ, మరి సున్నా లేనప్పుడు దశ అనే పదం రామాయణాలు వీటిలో ఎంత వచ్చింది? 1000 యోజనాలు, 100 యోజనాలు అని చెప్పి రాశారు. రామాయణాలు అన్నిట్లో గ్రంథాల్లో ఉంది. ఆ, అయితే ఆర్యభట్ట కనుక్కున్నది ఏంటంటే, ఆ, సున్నాకి విలువను కనుక్కున్నాడు. ఆ, అప్పట్లో మాస్టర్ ఏం చెప్పంటే, ఈ సున్నాకి విలువ లేదని చెప్పాడు క్లాసులో ఆయన. ఆ, అదేంటి సున్నాకి విలువ లేదంటాడు మా మాస్టర్, ఒకటి పక్కన సున్నా పెడితే 10 అయిపోయింది కదా, మరి సున్నాకి విలువ లేకపోతే ఏం అవ్వకూడదు కదా అనే అంశాన్ని ఆయన లేవనెత్తాడు అప్పుడు డౌట్ ని. ఆ, సున్నాకు విలువ ఉందని కనుక్కున్నాడు తప్ప ఆయన ప్రత్యేకంగా సున్నాను తయారు చేయలేదు. ఆ, అర్థమైందా? ఆ, ఒకటి పక్కన సున్నా పెట్టాం, 100 అయింది. ఇంకో సున్నా పెట్టాం, ఒక సున్నా పెడితే 10 అయింది. 2 సున్నాలు పెడితే 100 అయింది. 3 సున్నాలు పెడితే 1000 అయింది. ఆ. మరి విలువ లేనప్పుడు దీని వాల్యూ పెరగకూడదు కదా. మరి పెరిగింది ఏంటంటే సున్నాకు విలువ ఉందని చెప్పి ఆయన చెప్పాడు. అది కాదు సార్, సున్నాకి విలువ లేనప్పుడు ఆ మరి ఆ పక్క ఎడమ పక్క ఉన్న సున్నాలకి ఎందుకు సార్ విలువ లేదు? మరి నేను అదే స్వామి నన్ను చెప్తుని, ఆ, ఆయన కనిపెట్టింది ఇది. సున్నాకు విలువ ఉందని కనిపెట్టాడు అనమాట. ఆర్యభట్ట కనిపెట్టింది ఇది. సార్, ఇప్పుడు నెక్స్ట్ డౌట్ అడుగు. నేను అన్ని మీకు అర్థం అవ్వలేదు సార్. చెప్పు. ఇప్పుడు ఒకటి ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ వేసిన దానికే సున్నా పెడితే 10 అయింది. మరి అది ఆ లెఫ్ట్ సైడ్ వేయకుండా రైట్ సైడ్ సున్నా వేస్తే మరి దానికి విలువ తగ్గింది, విలువ తగ్గుద్ది. నువ్వు సున్నాని ఒకటి రైట్ సైడ్ వేస్తే 10 అవుద్ది. లెఫ్ట్ సైడ్ వేసావు అనుకో 0.01 అయింది. అది అర్థమైంది? నువ్వు క్యాలిక్యులేటర్ లో 0.1 కొట్టి చూడు, 0.01 అయిపోతుంది. అట్లా అన్నమాట. ఇటు సైడ్ రాస్తే తగ్గుద్ది విలువ, ఇటు సైడ్ రాస్తే విలువ పెరుగుద్ది. నీకు ఇప్పుడు 2 సున్నాలు రాసి 1 రాసావు అనుకో 0.001 అవుతుంది. 3 సున్నాలు రాసి 1 రాసావు అనుకో 0.0001 అవుతుంది. ఆ 3 సున్నాలు ఇటు పెడితే 1000 అయింది. ఇటు మైనస్ ఇటు ప్లస్ అన్నమాట. ఇది ఆరోహణ అవరోహణ అంటారు చూడు, అంటే పైకి కిందకి అంటారు చూడు అన్నమాట. ఇది 0 స్టార్టింగ్ అనమాట. ఇటు వెళ్తే 10, 100, 1000, 10,000 ఇటు వస్తే ఇంకా తగ్గిపోతుంటది దాని వాల్యూ. అర్థమైందా సార్? ఆ మెలిక అక్కడే ఉందండి. ఏంటది? మెలిక అక్కడే ఉంది. పంపదీసి నువ్వు ఆర్యభట్ట కాదు కదా స్వామి. చెబుతుంటే కొత్త ఆర్యభట్ట ఏమన్నా మళ్ళీ ఒక జన్మలు ఉన్నాయి హిందూ ధర్మంలో. మరి నువ్వు గవిక్కిన ఆర్యభట్ట అనుకో, నేను పొరపాటు పడుతున్నాను. నేను నువ్వైతే ఆర్యభట్ట కాదుగా సార్. మెలిక అక్కడే ఉందండి. చెప్పు స్వామి. మీరు మీ వీడియోలో నేను విన్నాను. ఏ మాట విన్నాను తెలుసా? పతియే ప్రత్యక్ష దైవం,
ఆ ఆ, అని విన్నారా? మీరు 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 అన్ని మాటేనండి. సరే చెప్పు, నువ్వు చెప్పు. ప్రత్యక్ష దైవం అన్నారు కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు మెలుగు అక్కడే ఉందండి. ఆ, ఇప్పుడు ఆ సున్నా ఎలా కనిపెట్టాడో ఉమ్, నేను చెప్పేస్తాను. ఉమ్, అంటే నేను పుస్తకం చదివాను కాబట్టి ఉమ్, నేను చెప్పేస్తాను. ఉమ్, లేదా ఉమ్, రాత్రి 8 గంటల వరకు కాకపోతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, లేదా మీరు చెయ్యండి. ఆ, మీరు ట్రై చేయండి. ఆ. ఏంటా అలాగే సార్. మెలిక? ఆ? ఏంటా మెలికేంది? మరి అక్కడే ఉందండి. చెప్పు, తెలిస్తే నేను తెలుసుకుంటాను ఏముంది. మీరు లెక్క వేసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఉమ్, లేదు మీకు అర్థం అవ్వలేదు, నేను చెప్తాను. ఎవరు చెప్పండి, ఇది ఒకసారి బాగా గుర్తుంచుకోండి. ఉమ్. ఎవరు చెప్పండి. నిన్న విలేకరు ఏం ఫోన్ లెక్క? చేశాను. నిన్న నాకు అర్థం కాలే, ఏం లెక్క అది? ఆ లెక్క ఉంది సార్, అది శాస్త్రం అది. స్వామి, ఆ, నువ్వు చెప్పేది ఎట్లుందంటే, ఆ. నీ పేరేమన్నావు? శంకర్ నా పేరు. శంకరు, నీకు 2 విషయాలు చెప్తా, చెప్పండి. గుర్తుపెట్టుకో. ఆ, ఒక విషయం నేను చెప్పక్కర్లేదు, 2వ విషయం నీకు తెలుసు. ఆ, ఆ. ఇప్పుడు ఏం చెప్పు దీనికి ఆన్సరు. ఒక విషయం నీకు తెలుసు, ఆ 2వ విషయం నేను చెప్పక్కర్లేదు. అయ్యేటి ఒక విషయం మరి అదే, అందుకే అట్లా మాట్లాడకుండా స్ట్రైట్ గా చెప్తే అర్థం అవుద్ది. అర్థమైందా? నీ మనసులో ఉంది నాకు ఎట్ట తెలుసుద్ది, నేను దేవుణ్ణా? అర్థమైందా? అందుకే ఆర్యభట్ట అని పేరు పెట్టాను. నీ పేరు శంకర్ తీసేసి ఆర్యభట్ట పెట్టుకో ఇంకా. ఎందుకు సార్ అలా పూడుతాను? లేదు లేదు, అయ్యో నువ్వు మామూలుడి కాదు అసలు. సాక్షాత్తు ఏసే వచ్చి నీకు పోసాడంటే ఆశ్చర్యంగా లేదా సార్? మా బోటాలకు పోయి డేసు మేము జీవితాంతం ఎదురు చూస్తా ఉన్నా, ఏసు ఎప్పుడు పోస్తాడని మాకని. మీరు చదువుకున్నారండి. నేను స్వామి 2వ క్లాస్ స్వామి, నేను చదువుకున్నది. మీరు చదువుకున్నారండి, మేము చదివింది ఆఫ్టర్ ఆల్ 6వ క్లాసు. 2వ క్లాస్ స్వామి, నువ్వు 6వ క్లాస్ పాస్ అయ్యి, నేను 2వ క్లాస్ ఫెయిల్. ఇది మా తాత చెప్పాడు, మా నాన్నకి చెప్పాడు, మా నాన్న నాకు చెప్పాడు. కానీ నేను ఎవరికి చెప్పలేదు. చెప్పినాయన అన్నాడు కానీ ఎవరికి చెప్పలేదు. కానీ అది చిన్న లెక్క ఏంటంటే, అందరూ మాస్టర్లు వీళ్ళందరూ కూడా నిలగేసి చెప్తారు. కానీ ఈ లెక్కల మాస్టర్ శకుంతలదేవి కూడా ఆ మెలికి తెలియలేదు. ఆ మెలికి మరేటి కాదండి. మన దేశంలో అంటే ఇండియాలో, ఇండియా కంటున్న అటు దేశాలు వదిలేయండి. ఇప్పుడు మన జిల్లాల మట్టుకు చెప్తాను. భర్త స్థానానికి గొప్ప విలువ అనమాట. భార్య స్థానానికి గొప్ప విలువ ఉందన్నమాట. అదే సతి పతి. ఈ 1లో స్థానం ఉంది కదా, ఈ 1లో స్థానం పతి అంటే పెళ్లి కొడుకు. ఆ 10వ స్థానం ఉంది కదా, పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? ఇప్పుడు అది ఎంత సంఖ్య ఎంత అయింది? అవయవాలు తీసుకోండి, అది 1 0. ఇదంతా 10 సంఖ్య అయింది. అప్పుడులో బహుభార్యత్వం ఉండేది కాబట్టి ఇంకొక 0 యాడ్ చేసుకోండి, అప్పుడు ఎంత అయింది? 100 అయింది. 2 భార్యలు 1 భర్త. 3వ సంఖ్య 3వ 0 చుట్టాడు, 3 0లు 1 అంటే 3 రాణిలు 1 రాజు అన్నమాట. అప్పుడు 1000 అయింది. అయ్యి 0 వేస్తే సంఖ్య పెరుగుతుంది. బహుభార్యత్వానికి సంఖ్య అప్పట్లో ఎక్కువ భార్యలను చేసుకుంటే అంత పేరు ఉండేదట, బహుభార్యత్వం. అవే 0లు 1కి అవతలేసేయండి. అవతలేస్తే అవన్నీ ఏట్లేదు, ఈ స్థానం మాత్రం 1 అని. అవన్నీ లేదు అంటే ఆ పక్క 0లు ఆ పక్క ఎంతమంది ఉన్నారు, అవి వ్యభిచార సంబంధమైన అక్రమ సంబంధాలు అనమాట. అవి ఎప్పుడు ప్రతి స్థానం కంటే అవతలు ఉన్నాయి కదా, ఆ 0లన్నీ అవి వ్యభిచారత్వం, స్త్రీలకి విలువ లేదు అనమాట. అది దాని లెక్క. ఇప్పుడు ఇక్కడ వేస్తే ఇది పెరిగిపోతుందంటే ఆ భార్యబడ్డు అప్పుడు ఆ రోజుల్లోని ఈ సంగతి కానీ ప్రజలకు చెప్పినట్లయితే తుపాకేసి కాల్చేస్తారు కదా రాజులు, క్రూరత్వమైన వాళ్ళు ఉండోలు. ఎదవా మా పిల్లలు మా అవయవాలతో నువ్వు 1లో వేస్తావు అని అంటారని ఆర్యభటుడు ఆ విషయం జనాలకు చెప్పలేదు సారు. అవునా? మీరు లెక్కేసుకోండి పని. నాకు అంత నాలెడ్జ్ లేదు స్వామి. ఎందుకు సార్ ఎగటాలు?
నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను చదివింది 2వ క్లాస్, నువ్వు చెప్పిన లెక్కలు నాకేం అర్థం కావు. ఆ, నువ్వు చెప్పిన అదే బహుభార్యత్వం నుండే వచ్చింది సార్ ఇప్పుడు ఆ లెక్క. ఆహా. ఇప్పుడు ఈ ఒకట్లన్నీ యాంగిల్స్. ఆ, ఈ కోవిల్ మీద బొమ్మలు ఉన్నాయా, ఉమ్. ఇవన్నీ కూడా యాంగిల్స్. ఇవేంటి ఎవరో చెక్కించి ఇప్పుడు మామూలు ఎంత నీ వయసు ఎంత? ఆ? నీ వయసు ఎంత ఇప్పుడు? 35 40? 45 అవుతుందండి. 80లో పుట్టాను. ఇంతకు ముందు నాతో సగం పిచ్చోడు మాట్లాడాడు, ఆ, 20 ఏళ్ళ అబ్బాయి. ఆ, నువ్వు చెప్పు. సరే ఆ. సర్లే, మళ్ళీ మాట్లాడదాంలే, సరేనా? మాట్లాడతారా? మళ్ళీ చేస్తాను, ఉండవు, బయటికి వెళ్ళాలా. పోనీ బయటకు వెళ్ళండి, పోనీ అవసరమైతే ఫోన్ చేయండి సార్. సరే. ఎవరు అడిగినా చెప్తాం, పర్వాలేదు. సరే, రైట్. అలాగే సార్, అలాగే.